ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కీర్తనలో మొత్తం 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో ఉన్న అనుభవాన్ని మనం అనుభవించాలంటే సాధారణంగా జీవిస్తే ఇలాంటి అనుభవం మన జీవితంలోకి రాదు. సాధారణంగా మనిషి యొక్క అవసరాలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సాధారణంగా రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన, లోక సంబంధమైన అవసరాలుగా. అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, సమాజంలో గుర్తింపు. ఇది మనిషి భౌతిక సంబంధమైనది, శరీరానికి సంబంధించింది. ఇదొక అవసరాలు. డబ్బు సంపాదించడం. ఆత్మీయ సంబంధమైన అవసరాలు ఉన్నాయి. అంటే ఆత్మకు ఆహారం, గుణాత్మకమైన లక్షణాలు, ప్రేమ, సంతోషం, ఆనందం, కరుణ, జాలి, దయ, ఇవన్నీ మనకి కనబడనటువంటి గుణాత్మకమైన లక్షణాలు. ఇది ఆత్మకి ఎంతో ఉపయోగపడే విషయాలు. ఆత్మకు ఆహారం ఇలాంటివి. సాధారణంగా ఈ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఈ కీర్తనలో చెప్పిన అనుభవాన్ని ప్రతి వ్యక్తి అనుభవించాలంటే శరీరానికి సంబంధించిన, భౌతిక సంబంధించిన ఆ విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటే దీంట్లో ఉన్న ఆ తృప్తిని, ఆ ఆనందాన్ని అనుభవించడం కష్టం. చాలా కష్టం. అది రాదు అసలు. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైనలో వచ్చే జోష్, ఆనందాన్ని, సంతోషాన్ని ఈ శారీరక సంబంధమైన వచ్చే అవసరాలు కప్పేస్తుంది. ఈ సంసారమైన చక్రంలో మనం చిక్కుపోయి ఈ భూ సంబంధమైన వాటి గురించే ఆలోచించుకుంటూ పోతే దాంట్లో ఉన్న తృప్తిని మనం అనుభవించలేం. అది కష్టం, చాలా కష్టం. అది సోమవారం నుండి శనివారం దాకా, అంటే ఇక్కడికి వచ్చేదాకా మనం దేవునితో మనకి ఎలాంటి సంబంధం ఉంది అనే దాని మీదే ఈ యొక్క కీర్తనలో ఉన్న అనుభవం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఆయన ఎల్లప్పుడూ నిత్యము, మన కీర్తనలో చూస్తూ ఉంటాం, ఆయన ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి ఆయన నోట నుండును, చిరకాలం నీ సన్నిధిలో ఉంటాను, చిరకాలం నీ సన్నిధిలో ఉంటాను. అంటే దేవునితో ఆయనకున్న సంబంధం ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి సందర్భంలో చూడండి, అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన తృప్తి పొందుతున్నాడు. తృప్తి, సాటిస్ఫికేషన్. ఎలాంటి సందర్భంలో? అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు సాధ్యము అని అంటే దేవునితో మనకి సంబంధం ఉన్నప్పుడు. ఎప్పుడు? నిరంతరము. ఓన్లీ ఆదివారం కాదు. మన ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు ఈ భూ సంబంధమైన విషయాలు, శారీరక సంబంధమైన అవసరాలు కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. సో ఇక్కడ అరణ్య ప్రదేశంలో దావీదు గారు ఉన్నారు. అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు దావీదు గారి కీర్తన రాశారు. అరణ్య ప్రదేశం అంటే మనకి తెలుసు, అక్కడ నీళ్ళు ఉండవు,
దాహం, తినడానికి ఆహారం ఉండదు, ఎటు చూసినా అరణ్యమే కనబడుతూ ఉంటుంది, ఎడారి వ్యవస్థ ఉంటుంది, జనాలు ఉండరు, ఒకరి బాధని ఇంకొకరు చెప్పుకోవాలంటే పక్కన ఇంకొక వ్యక్తి ఉండడు. తర్వాత ఆ ఎడారి సంబంధమైన జీవజాతులు, క్రూరమైన జీవజాతులు ఉండొచ్చు, మనల్ని ఎదిరించవచ్చు, అరణ్య దొంగలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ దావీదు గారు అనుభవిస్తున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే అని అంటున్నారు. అంటే ఆయన దేవుడుగా అంగీకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు నా దేవుడు అని కూడా ఒప్పుకుంటున్నాడు. అంతే కదా, దేవా నా దేవుడవు నీవే అని ఆయన ఒప్పుకుంటున్నాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? సాధారణంగా చాలామంది చెప్తారు, సహాయం చేసేవాడు బ్రదర్. దేవుడు సహాయం చేస్తాడు అందరికీ. అంటే ఆ దేవుణ్ణి నా దేవుడిగా అంగీకరించినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడు? సహాయకుడు. ఆయన కింద వచనాల్లో మనం చూస్తే ఆయన సహాయకుడుగా ఉన్నాడు. 7వ వచనం, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుడున్నాడు, ఆ దేవుడు నా దేవుడు కాబట్టి ఆయన సహాయకుడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. శత్రువులు నన్ను తరుముకొని వచ్చినా కూడా నేను ఎక్కడ దాక్కొని ఉన్నానంటే దేవుని యొక్క రెక్కల చాటున భద్రపరిచి నేను దాక్కొని ఉన్నాను. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కీర్తనకారుడు అనుభవం ఏంటంటే దేవునితో అతనికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ, నేను దేవునికి అంటిపెట్టుకొని ఉన్నాను దేవునితో. ఆయన ఆదివారం మాత్రమే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆయన నిరంతరం కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటిపెట్టుకొని ఉండడం. నీ వాక్యాన్ని నేను మర్చిపోలేదు, నువ్వు చెప్పిన విషయాలు నేను మర్చిపోలేదు. నేను మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నెమర వేసుకొని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎలా ఉందంటే, ఒక శ్రేష్టమైన ఆహారం దొరికినప్పుడు ఎలా ఒక వ్యక్తి తృప్తి పొందుతాడో అలాంటి తృప్తి నేను పొందాను. కొవ్వు మెదడు దొరికినట్టుగా నేను తృప్తి పొందాను. నీ బలమును నీ ప్రభావాన్ని నేను చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. ఇక్కడ ఎడారిలో నీళ్ళు లేవు, ఎండిపోయిన భూమిలో ఉన్నా, నా నాలుక ఎండిపోయింది, ఆహారం లేదు, అయినా కూడా నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నాను అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు బలవంతుడు అని ఆయన గుర్తించాడు. దేవుడు ప్రభావం కలిగిన వ్యక్తి ఆయన గుర్తించాడు. దేవుడు నా దేవుడు అని ఆయన గుర్తించాడు. దేవుడు సహాయం చేయగలిగిన దేవుడని ఆయన గుర్తించాడు. తర్వాత ఆయన శరణజొచ్చినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని గుర్తించాడు. అందుకని ఆయన జీవితంలో ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా శారీరకమైన సంబంధాలు, అంటే శారీరకమైన అవసరాలు, భౌతిక సంబంధమైన, ఈ భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైన అవసరాలు తీరనప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలతో అవసరాన్ని తీర్చుకొని తృప్తి పొందే సందర్భాన్ని కీర్తనలో మనం చూస్తాం. అంతే కదా, ఆయనకి దాహం వేస్తుంది, వాక్యంతో దాహాన్ని తీర్చుకున్నాడు. ఆకలిస్తుంది, ఆ వాక్యంతో ఆహారాన్ని తీర్చుకున్నాడు. ఎవరు లేరు, ఒంటరిగా ఫీల్ అయ్యాడు, దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఒంటరితనాన్ని తీసేసుకున్నాడు. బాధ కలిగింది, దేవునితో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఆ బాధను కప్పేసుకున్నాడు. సో ఇలాంటి అనుభవం మనం అనుభవించాలంటే, ఇలాంటి అనుభవం మన హృదయంలో నుండి బయటికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలంటే మనం నిరంతరము దేవునితో సహవాసంలో
ఉండాలి. అంటే దేవునితో మాట్లాడాలి. మన పనులు చేసుకుంటూ మన పనుల్లో ఉంటూ దేవునితో మాట్లాడాలి. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉండడానికి వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే మనం ఆయన వాక్కును వినడానికి, ఆయనతో సహవాసంలో ఉండడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎదురైనప్పటికీ మనం తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. సో మన జీవితం ఎలా ఉంది? ఓన్లీ ఆదివారమే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామా? సోమవారం నుండి శనివారం వరకు మన ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఆదివారం వచ్చినప్పుడు అది వేషధారణ అయిపోతుంది. అది పెదవుల నుండి వచ్చిందే మాత్రమే అవుతుంది తప్ప హృదయంలో నుండి వచ్చింది కాదు. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నప్పుడు, అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అవుతుంది. దేవుణ్ణి మనం మోసం చేయలేం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలంటే దేవుని అంటిపెట్టుకొని జీవించాలి. నిరంతరము దేవుడితో సహవాసంలో ఉంటుకుంటూ వెళ్ళాలి. అరణ్య ప్రదేశమైన, భయంకరమైన పరిస్థితులైనా, ఎలాంటి సందర్భంలోనైనా మనం తృప్తికరమైన జీవితాన్ని అనుభవించగలము. ఆత్మ సంబంధమైన విషయాలను, భౌతిక సంబంధమైన విషయాలను కప్పివేస్తుంది. ఇలాంటి సందర్భంలో దేవునితో సంబంధం లేదు కాబట్టి ఒత్తిడికి గురయ్యి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. డిప్రెషన్కి లోనై దేవునితో సంబంధం లేకపోవడం, ఇలాంటి సందర్భంలో చాలామంది మరణిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. సో ఈ కీర్తనలో మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవునితో నిరంతరము గడిపినప్పుడు, ఆ నిరంతరమైన ప్రక్రియలో దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన మనకి అనుభవించే ఆ సందర్భాన్ని ఇస్తాడు. ఆయన ఎవరో మనకి తెలియజేస్తాడు. అందుకని కీర్తనకారుడు ఏమంటే, నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఇంకో కీర్తనలో అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో నీ బలాన్ని, నీ గురించి, నీ సన్నిధికి వెళ్ళాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను అని అంటున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా మన జీవితంలో ఉండాలని ప్రభువుని వేడుకుందాం. నిరంతరంతో దేవునితో సహవాసంతో గడుపుతాం. దేవుడు ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు నా దేవుడు అని అంగీకరించాలి. తర్వాత ఆయన సహాయకుడని అంగీకరించాలి. ఆయన మనల్ని శరణజొచ్చినప్పుడు మనకి ఆశ్రయ దుర్గం ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనం గుర్తించాలి. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని గుర్తించాలి. ఆయన కృపామయుడు. చూడండి, ఆయన కృపా జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కృపామయుడు, ఆయన కృపామయుడు అని గుర్తించాలి. సో ఇంకా మనం చాలా చూడొచ్చు దేవునికి సంబంధించిన విషయాలు. ఆయన శత్రువుల నుండి రక్షించే దేవుడుగా ఉన్నాడని గుర్తించాలి. సో ఇలాంటి విషయాలను, దేవునికి సంబంధమైన విషయాలను గుర్తించినప్పుడు హృదయంలో నుండి ఆరాధన అనేది వెలుపలికి వస్తుంది. దానికి అర్థం ఉంటుంది. మన ఆత్మకి ఆహారం దొరుకుతుంది. అప్పుడు మన ఆత్మ దాన్ని బట్టి తృప్తి పొందుతుంది. సో ఆ రకంగా మనందరం ఉండాలి. ఆదివారం మాత్రమే కాకుండా నిరంతరం కూడా దేవునితో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. దేవుని సహాయం వేడుకుందాం. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.